కేపీహెచ్పీ కాలనీ 7వ ఫేజ్లో గెలాక్సీ వైన్ షాప్ నిర్వాహకులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైన్స్ లైసెన్స్ను దుర్వినియోగం చేస్తూ ఓపెన్ బార్ నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. షాప్ ఎదురుగా ఆటోలు, బైకులపై మద్యం సేవించడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతుందని కాలనీ నివాసులు వెల్లడించారు. రాత్రి వేళ మహిళలకు భద్రత లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ బాలికతో మద్యం సేవిస్తూ కొందరు అసభ్యకరంగా ప్రవర్తించారని తెలిపారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు చెబుతున్నారు. వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉంది చాలా. మేము వచ్చే మా ఫ్యామిలీ పక్కన ఉంది ఇంకా. సో ఇలాంటి చాలా పోలీసులు వచ్చే కానీ వీళ్ళు లేరు, వయసు వాళ్ళు పడుచుకోలేరు. ఇది చాలా దౌర్జన్యం. ఏంటంటే బయట ఏ షాపులలో సెట్టింగ్ లేదు. వీళ్ళు అంతా ఏంది, వీళ్ళు విచ్చోడిగా మొత్తం కొనుక్కురా ప్లాన్ అంత జాగా ఏంది, ఇది అంతా దౌర్జన్యం ఏంది, ఇదంతా సార్ చెప్పండి సార్. మీరు ఒక చిన్న ఇంత దౌర్జన్యంగా రావడం, దౌర్జన్యంగా తాగడం, అది ఏంటి, అది రోడ్ల మీద బండ్లు ఆపడం. అంటే మనుషులు రాలిపోరు, ఆడపిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటాయి, పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. దానికి ఏంటంటే ఇలాంటి డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, వస్తుంది పోతుంది, కొడుతూ వెళ్ళిపోతారు. పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకోలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పట్టుకోలేదు, హెచ్చరిక పట్టుకోలేదు. ఏం ఇలాంటి చాలా కాన్ఫిడెన్స్ మీకు కొంచెం చేసి దాని బూత్ పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది, బూత్ పక్కనే కేసు. దాని వాళ్ళగా సపోర్ట్ ఏమీ లేదు, అది ఏం లేదు. అట్లా వస్తే మన కదా పంపిస్తాడు. ఏం లేదు, అప్పుడు ఏం లేదు. అలాంటి విషయాలు చాలా. రెసిడెన్షియల్ ఏరియాలో మీరు ఇంత ఓపెన్ బారు, మీరు విచ్చలవిడిగా, ఇది పక్కనే రెసిడెన్షియల్ ఏరియా అండి. మీ విజ్ఞతకే వదిలేస్తున్నానండి. ఇది ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించుకోండి. గతంలో ఈ వైన్స్ పెట్టొద్దని నా చిన్నప్పుడు నేను చూసిన రోజుల్లో కూడా ఇక్కడ ధర్నాలు చేశారు. సో చేసుకున్నారు. ఎవరెవరు గుంపడో నేను ఇక్కడ మేము ఎవ్వరు ఏ పార్టీకి ఏ లేదండి. మేము ఓన్లీ మా 7th ఫేజ్ వెల్ఫేర్ ఓనర్స్. మా కాలనీ డెవలప్మెంట్ ప్రొటెక్షన్ చేయడానికి. మీకు పిల్లలు ఉన్నారు, మీరు ఫ్యామిలీ ఉన్నారు. రేపు మీ ఇల్లే ఇక్కడ ఉంటే మీ ఫ్యామిలీ, మీ పిల్లలు మీ పక్కన ఇంటికి ఈ సంధిలో నుంచి మీ ఇల్లు ఉంటుందండి. ఎలా వెళ్తారండి? ఇప్పుడు నాకు ఒక్కసారి మీ వీడియోలు కావాలంటే చూడండి. ఆ వెనకాల ఇల్లు, ఇప్పుడు మా పెద్ద ఆయన ఒక ఆయన చెప్పారు పక్కన ఇల్లు అని. వైన్ షాప్ పేరుతో ఒక ఓపెన్ బార్ ఆపరేట్ అవుతూ ఇక్కడ పబ్లిక్ కి చాలా న్యూసెన్స్ క్రియేట్ అవుతా ఉంది. దీని గురించి మేము పోలీస్ స్టేషన్ కి మరియు ఆబ్కారీ వాళ్ళకి వీళ్ళందరికీ మేము సబ్మిషన్ చేసినా కానీ ఏమీ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకుండా పబ్లిక్ ని చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి దాని మీద మీరు చట్టపరంగా చర్యలు తీసుకొని వీళ్ళని ఓపెన్ బార్ సంస్కృతిని తీసేసి మా కాలనీ ప్రేక్షకులు, ఇది జనావాసాలు నివాసం ఉండే ప్రాంతం. ఈ రెసిడెన్షియల్ ప్రాంతాన్ని ఈ విధంగా ఈ ఓపెన్ బార్, ఇదిగో చూడండి, రోడ్డు మీద సగం ఆటోలు, ట్రాఫిక్ అంతా ఏం కావాలి ఇక్కడ సగం ఆటోలు నిలబడితే ఎంఎంటీఎస్ నుంచి ఉద్యోగాలు